అత్తమ్మ టీవీలో ఈరోజు బెండకాయ పల్లీల కారం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై ఐటమ్ ఇది. సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: లేతగా ఉన్న బెండకాయలు 1/2 కేజీ. వీటిని శుభ్రంగా కడిగి రెండు వైపులా కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు 5, వేరుశనగ పప్పులు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, జీడిపప్పులు 4-5, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 1 రెమ్మ, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి వేడి చేయాలి. అందులో కొంచెం నూనె వేసి ముందుగా వేరుశనగ పప్పులు 2 నిమిషాల పాటు వేయించాలి. ఇవి నూనెలో వేగాలి. ఇవి వేగిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు వేసి వేయించండి. తర్వాత జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసి వేయించండి. ఈ విధంగా తిప్పుతూ లో ఫ్లేమ్లో వేయించాలి. ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు 5 నిమిషాల పాటు చల్లారబెట్టాలి. ఇదే పల్లీల కారం అవుతుంది. 5 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేయండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని రెడీగా పెట్టుకోవాలి. మరలా అదే కడాయి వేడి చేసి కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. అందులో తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. తిప్పుకుంటూ వేయించాలి. బెండకాయల్లో కొంచెం జిడ్డుదనం ఉంటుంది కదా, అది పోవాలంటే ముందుగా హై ఫ్లేమ్లో వేయించాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అందుకని దాదాపు 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించండి. ఇప్పుడు అందులో ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేయండి. ఇవి 2 వేసి మరలా వేయించాలి. 5 నిమిషాలు వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మరో 2 నిమిషాలు వేయిస్తే ఇలా బెండకాయలు వేగుతాయి. ఇప్పుడు వాటిని ఒక బౌల్లో తీసుకోండి. అంటే బెండకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి ఒక బౌల్లో తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ పల్లీల కారం వేయాలి. వేసి బాగా కలపాలి. అంటే ఈ బెండకాయ ముక్కలకి ఈ పల్లీల కారం బాగా పట్టాలి. అలా పట్టేంత వరకు బాగా కలపండి. ఉప్పు సరి చూసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసి తర్వాత సర్వ్ చేసుకోవడమే. అందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, బెండకాయ పల్లీల కారం రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ పల్లీల కారం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి, లేదా సైడ్ డిష్లా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attammatv.comని చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.